హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే విశ్వసనీయమైనదిగా గుర్తింపు పొందింది. ఇతర సిటీలతో పోలిస్తే ఇప్పటికీ ధరలు అన్ని వర్గాలకు అందుబాటులో ఉన్నాయి. మెరుగైన రహదారి అనుసంధానం కలిగిన ప్రాంతాల్లో చదరపు అడుగు ధర 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు ఉంది. మధ్యతరగతి వర్గాల నుంచి సంపన్నుల వరకు అందరికీ అందుబాటు ధరల స్థాయిలో హైదరాబాద్ ఉండటం గమనార్హం. వాణిజ్య పరంగానూ ప్రపంచంలోని చాలా ప్రధాన అగ్రశ్రేణి కంపెనీలకు హైదరాబాద్ లో కార్యాలయాలు ఉండటం, మరిన్ని సంస్థలు తమ జీసీసీ అంటే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వస్తుండటంతో వాణిజ్య నిర్మాణాలకు బాగా ప్రసిద్ధి చెందింది. అద్దెలు సైతం ఇతర నగరాలతో పోలిస్తే తక్కువ కావడంతో చాలా సంస్థలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. జనాభాకు తగ్గట్టుగా సుస్థిరమైన పట్టణ ప్రణాళిక అంటే పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, జనసాంద్రత పెరగని విధంగా మన ప్రణాళికలు ఉండాలి. అధిక జనసాంద్రత ఫలితంగా బెంగళూరు, ఢిల్లీలో అక్కడి నివాసితులు కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఆయా నగరాల అనుభవాల ఆధారంగా హైదరాబాద్లోని 4 వైపులా అభివృద్ధి సాగేలా ప్రభుత్వ విధానాలు ఉండాలి. ఆరోగ్యం, విద్య, ఉపాధి, ఐటీ కార్యాలయాలు సిటీకి అన్ని వైపులా ఉంటే నివాసితులకు మౌలిక సదుపాయాలు సమాన స్థాయిలో అందుతాయి. ఈ నేపథ్యంలో స్థిరాస్తి రంగంలో వృద్ధి, స్థిరత్వాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం వైపు నుంచి తక్షణం విధానపరమైన జోక్యం కోసం సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ TDA లేఖ రాసింది. రాష్ట్రంలోని 4 ప్రధాన స్థిరాస్తి సంఘాల్లో ఒకటైన TDA ఎప్పటికప్పుడు రియల్ ఎస్టేట్ సమస్యలపై స్పందిస్తూ మాస్టర్ ప్లాన్, పట్టణాభివృద్ధిపై HMDA, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ MAUDకి క్రమం తప్పకుండా సలహాలు, సూచనలు అందజేస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుతం నెలకొన్న మందకొడి క్రయ విక్రయాల నేపథ్యంలో మార్కెట్ పరిస్థితులను మెరుగుపరచడానికి సర్కారుకు కొన్ని సూచనలు చేస్తూ విధానపరమైన జోక్యం అవసరమని సీఎంకి రాసిన లేఖలో TDA అభ్యర్థించింది. హైదరాబాద్ పట్టణాభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై పలు సూచనలు చేసింది. నగరం క్రమపద్ధతిలో అభివృద్ధికి, ఆక్రమణల కట్టడికి హైడ్రా వంటి సంస్థ అవసరం. అధిక వర్షపాతాలతో కాలనీల్లో వరదలను నివారించడానికి మన నీటి వనరులు, వరద కాలువల గరిష్ట సామర్థ్యాన్ని పునరుద్ధరించడం అత్యంత ఆవశ్యకం. దేశంలోనే హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండేందుకు వాయు కాలుష్యాన్ని తగ్గించాలి, వాహన కాలుష్యాన్ని పరిష్కరించాలి. హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల సబర్బన్ ప్రాంత జనాభా సంవత్సరానికి 3 లక్షల వరకు పెరుగుతోంది. ఈ స్థాయిలో విస్తరిస్తున్న నగరం పారిశ్రామిక అవసరాల కోసం తగిన నీటి ప్రణాళిక తప్పనిసరిగా ఉండాలి. హైదరాబాద్కు ఇరువైపులా తెలంగాణలో 2 నదులు ప్రవహిస్తున్నాయి. తాగు, పారిశ్రామిక నీటి అవసరాల్ని నైపుణ్యం ఉన్న ఏజెన్సీలతో అధ్యయనం చేయించాలి. ఇప్పుడు ప్రతి ఇంటికి సరఫరా సామర్థ్యం, పంపిణీని ఆడిట్ చేయించాలి. రాబోయే 50 సంవత్సరాలకు తగ్గట్టుగా ప్రణాళిక రూపొందించాలి. ప్రవాస భారతీయులు దేశాన్ని ఒకటిగా చూస్తున్నారు. భవిష్యత్తులో నంబర్ 1 సిటీగా ఎదగడానికి అవకాశం ఉన్న నగరాల వైపు వారు దృష్టి పెడుతున్నారు. హైదరాబాద్కు ఆ అవకాశం ఉంది. అందుబాటులో 2 నదులతో కావాల్సినంత నీరు, ORR, RRR, ఫ్యూచర్ సిటీ వంటి సానుకూలతలున్నాయి. బ్రాండ్ నంబర్ 1 గా ప్రమోట్ చేయడంపై సర్కారు దృష్టి పెట్టాలి. రియల్ ఎస్టేట్ అభివృద్ధికి, అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణానికి దోహదం చేసే గ్రోత్ కారిడార్ రోడ్లను నిర్మించాలి. 158 కిలోమీటర్ల ORR చుట్టూ అటూ ఇటూ రహదారుల నిర్మాణం అంటే చాలా నిధులు కావాలి. సర్కారు వెచ్చించే పరిస్థితి లేదు కాబట్టి ఫైనాన్స్ సంస్థల తోడ్పాటుతో నిర్మించి ఆ మొత్తాన్ని బిల్డర్ల నుంచి వసూలు చేసుకునే విధానాన్ని ప్రభుత్వం పరిశీలించవచ్చు.